హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎవరు ఎన్ని చెప్పినా దయ్యం అన్న పదం వినిపిస్తే చాలు గుండెల్లో టెర్రర్ మొదలవుతుంది. దెయ్యాలు లేవు, ఆత్మలు లేవు, అన్నీ కట్టుకథలే అని చాలామంది చెబుతుంటారు. అయినా చిమ్మ చీకటిలో ఒంటరిగా నడవాలంటే ఎవరైనా సరే వణికిపోవాల్సిందే. చీకటి గదిలో ఎలాంటి అడిగిడి వినిపించినా చెమటలు పట్టాల్సిందే. దెయ్యాలు ఉన్నాయా లేవా అన్న విషయం పక్కన పెడితే ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తే మాత్రం తప్పకుండా భయపడతారు. ఈ వీడియోలో మీకు హాంటెడ్ హౌస్ స్టోరీ చెప్పబోతున్నా. ఆ ఇంట్లో ఉన్న ఓ ఆత్మరోధన ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తున్నా. హారర్ కథల కోసం ఆకలితో ఉన్న వారికి ఇది మంచి ఫుడ్. అది అమెరికా దేశం. 1982వ సంవత్సరం. డెన్నిస్ శామ్యూల్ అనే ఓ అమెరికన్ ఓ పాడుబడ్డ బంగ్లాను కొన్నాడు. డెన్నిస్ శామ్యూల్కు ఓ భార్య, 19 ఏళ్ల కూతురు ఉన్నారు. వీరంతా కొత్తగా కొన్న ఇంట్లోకి లగేజ్తో సహా ఎంతో సంతోషంతో షిఫ్ట్ అయ్యారు. ఈ ఇల్లు వారికి బాగా నచ్చింది. సామాన్లన్నిటినీ నీట్గా సర్దుకున్నారు. మొదటి 3 రోజులు ఈ ఇంట్లో అంతా బాగానే నడిచింది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ఓ రోజు ఆఫీస్కి వెళ్తున్న సమయంలో డెన్నిస్ శామ్యూల్కు యాక్సిడెంట్ అయ్యింది. ఆ ప్రమాదంలో తన 2 కాళ్లను పోగొట్టుకున్నాడు. దీంతో జాబ్ పోయి ఇంటికే పరిమితమయ్యాడు. దీంతో ఇల్లు గడవడం కోసం డెన్నిస్ భార్య చిన్న చిన్న పనులు చేసేది. కానీ వారిని నిత్యం ఏవో కష్టాలు వెంటాడుతూనే ఉండేవి. రాత్రి అయితే చాలు వింత వింత శబ్దాలు వారిని చిత్రవద చేసేవి. కంటి నిండా నిద్ర కూడా పోయేవారు కాదు. ఎప్పుడు ఏదో నిరుత్సాహంలోనే ఉండేవారు. ఇంటి పరిస్థితుల కారణంగా కూతురు కూడా సరిగ్గా చదవక ఎగ్జామ్స్లో ఫెయిల్ అయింది. దీంతో డెన్నిస్తో పాటు తన 19 ఏళ్ల కూతురు కూడా ఇంటికే పరిమితమయ్యింది. అప్పుల బాధలు ఎక్కువయ్యాయి. ఇంట్లో రోజు రోజుకు కష్టాలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. ఆ సమయంలో ఓ భయంకరమైన టర్నింగ్ వారి జీవితాల్లో చోటు చేసుకుంది. ఎప్పుడూ సరదాగా హ్యాపీగా ఉండే డెన్నిస్ కూతురిలో సడన్గా మార్పు కనిపించింది. ఆ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆమె నడవడికలో ఎంతో తేడా కనిపించింది. ఎప్పుడు ఏదో కోల్పోయినట్లు దిగాలుగా ఉండేది. మొదట్లో డెన్నిస్ అతని భార్య ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ రాను రాను ఆమె మానసిక ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఉన్నట్లుండి గట్టి గట్టిగా అరవడం, రాత్రి వేళల్లో ఏదో పిచ్చి పట్టిన దానిలా వింతగా ఏడుస్తూ ఉండేది. ఆమె కళ్ళు ఉన్నట్లుండి ఎర్రబడేవి. ఏం పెట్టినా అస్సలు తినకపోయేది. తన తల్లిదండ్రులతో మాట్లాడడమే పూర్తిగా మానేసింది. తన కూతురు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో డెన్నిస్ దంపతులకు అస్సలు అర్థమయ్యేది కాదు. దీంతో ఓ సైకాలజిస్ట్ను కాంటాక్ట్ అయ్యారు. అతను కూడా ఆమె ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో చెప్పలేకపోయాడు. సారీ చెప్పి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. తన కూతురు పరిస్థితిని చూసి చలించిపోయాడు డెన్నిస్, ఆమె భార్య. ఏం చెయ్యాలో తనకి అర్థమయ్యేది కాదు. ఎట్టకేలకు ఓ చర్చ్ ఫాదర్ను తన ఇంటికి తీసుకొచ్చి తన కూతురికి ఏమైందో తెలుసుకోవాలని రిక్వెస్ట్ చేశాడు. పాస్టర్ను చూడగానే డెన్నిస్ కూతురు భయపడి దూరంగా వెళ్ళిపోయింది. అప్పుడే డెన్నిస్కు అతని భార్యకు అసలు విషయం ఏమిటో అర్థమైంది. తన కూతురికి పిచ్చి పట్టలేదని, దెయ్యం పట్టిందని తెలుస్తుంది. ఇంటికి వచ్చిన చర్చ్ ఫాదర్ ప్రేయర్ చేస్తూ డెన్నిస్ కూతురు దగ్గరికి వెళ్తుంటాడు. ఆ మంత్రాలు విని వింత వింతగా వంకర్లు తిరిగిపోయేది డెన్నిస్ కూతురు. మంత్రాలు ఆపేస్తాడు. అయితే తన కూతురికి ఏమైందని డెన్నిస్ శామ్యూల్ పాస్టర్ని అడుగుతాడు. నీ కూతురికి గర్భం దాల్చి చనిపోయిన ఓ అమ్మాయి ఆత్మ ఆవరించింది. తక్షణమే మీరు ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోవాలని పాస్టర్ చెప్పారు. దీంతో ఎంతో ఇష్టంగా కొనుక్కున్న బంగ్లాను ఖాళీ చేసి డెన్నిస్ ఫ్యామిలీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ నోట ఈ నోట ఈ హారర్ ఇన్సిడెంట్ చుట్టుపక్కన పాకిపోయింది. అప్పట్లో సెన్సేషనల్గా మారింది. అప్పటి నుంచి ఈ ఇంటి వైపు కన్నెత్తి కూడా ఎవరూ చూసేవారు కాదు. దీంతో కొన్నేళ్లుగా అది పాడుబడ్డ బంగ్లాగా ఉండిపోయింది. అయితే 3 ఏళ్ల తర్వాత ఆ ఇంటి గురించి ఎన్నో కథలు విన్నా
మార్టిన్, రిచార్డ్, రిక్కీ అనే ముగ్గురు ఫ్రెండ్స్ అసలు ఆ ఇంట్లో ఏముందో తెలుసుకోవాలనుకున్నారు. దీంతో ఒకరోజు రాత్రి వీరంతా ఆ ఇంట్లోనే గడపాలనుకుంటారు. అనుకున్న ప్లాన్ ప్రకారం వారంతా రాత్రి 11 గంటలకు బంగ్లా దగ్గరకు చేరుకుంటారు. చుట్టూ చీకటి, నిశ్శబ్దం అలుముకుంది. ఆ రాత్రి వారు ఆ ఇంట్లోకి భయంగానే వెళ్ళారు. అక్కడ దెయ్యం ఉందని రిక్కీ, లేదని రిచార్డ్ ధైర్యంగా నడవండి అంటూ మార్టిన్ మాట్లాడుకుంటూ అడుగులను ఆచితూచి వేస్తూ ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. ఇంతలోనే ఓ పెద్ద శబ్దం వినిపించింది. దీంతో ఒక్కసారిగా ఉలికిపడ్డ వారంతా పరుగున బయటకు వచ్చేశారు. అయితే ఆ శబ్దం ఓ పెద్ద బాక్స్ కింద పడితే వచ్చిందని చూసి మళ్ళీ ధైర్యం చేసి లోపలికి వెళ్తారు. అంతా చీకటిగా ఉంది. దీంతో లోపల ఎవరైనా ఉన్నారా అని అడుగుతూ ముందుకు నడుస్తూ ఉంటారు. ఇంతలోనే వారి ముందు ఓ వింతైన ఆకారం ప్రత్యక్షమయ్యింది. దానిని చూసి మళ్ళీ బయటకు పరుగులు తీశారు. నిజంగానే ఆ ఇంట్లో దయ్యం ఉందని తెలుసుకుంటారు. జీవితంలో మళ్ళీ ఆ ఇంటి వైపుకు వెళ్ళకూడదని, ఇలాంటి టెస్టులు చేయకూడదని డిసైడ్ అవుతారు. ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆ ముగ్గురిని భయం మాత్రం వెంటాడుతూనే ఉంది. ఆ బంగ్లాలో చూసిన ఆకారం వారిని నిద్రపోనీయకుండా భయపెడుతోంది. ఎవరో వారిని ఫాలో అవుతున్నట్లు ఫీల్ అయ్యేవారు. అలా చాలా రోజులు గడిచిపోయాయి. అయితే ఓ రోజు మాత్రం మార్టిన్ తన ఫోన్ కాల్ ద్వారా ఓ షాకింగ్ న్యూస్ తెలుసుకున్నాడు. తన ఫ్రెండ్ రిచార్డ్ సూసైడ్ చేసుకున్నాడని ఓ కాల్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా మార్టిన్, రిక్కీ షాక్ అయ్యారు. ఇద్దరు రిచార్డ్ ఇంటికి వెళ్ళారు. రిచార్డ్ కొంతకాలంగా బ్రేకప్తో బాధపడుతున్నాడని, అందుకే సూసైడ్ చేసుకున్నాడని సూసైడ్ నోట్లో ఉంది. అయితే రిచార్డ్కు గర్ల్ ఫ్రెండ్ లేదని, ఇది సూసైడ్ కాదని వెంటనే ఇన్వెస్టిగేషన్ చేయాలని మార్టిన్, రిక్కీ పోలీసులను రిక్వెస్ట్ చేశారు. కానీ పోలీసులు అది ఆత్మహత్య అని కేసు క్లోజ్ చేశారు. ఎందుకంటే అది హత్య అని నిరూపించేందుకు ఎలాంటి సాక్ష్యాలు అక్కడ దొరకలేదు. రిచార్డ్ సూసైడ్తో మార్టిన్, రిక్కీ బాగా అప్సెట్ అయ్యారు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మార్టిన్కు కాల్ వచ్చింది. అదేంటంటే రిక్కీ కూడా సూసైడ్ చేసుకుని చనిపోయాడని. రిచార్డ్ లాగే రిక్కీ కూడా లవ్ ఫెయిల్యూర్తోనే చనిపోయినట్లు పోలీసులు కేసును కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మార్టిన్కు కాల్ వచ్చింది. అదేంటంటే రిక్కీకి కూడా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మార్టిన్కు కాల్ వచ్చింది. అదేంటంటే రిక్కీ కూడా సూసైడ్ చేసుకుని చనిపోయాడని. రిచార్డ్ లాగే రిక్కీ కూడా లవ్ ఫెయిల్యూర్తోనే చనిపోయినట్లు పోలీసులు కేసు క్లోజ్ చేశారు. తన ఫ్రెండ్స్ ఇద్దరు లవ్ ఫెయిల్యూర్ కారణంగా చనిపోవడంతో మార్టిన్కు డౌట్ వచ్చింది. ఎందుకంటే వారిద్దరికీ లవర్స్ లేరు. అలాంటప్పుడు లవ్ ఫెయిల్యూర్ ఎలా ఉంటుంది అన్న అనుమానం వెంటాడింది. మరి తన ఫ్రెండ్స్ ఎందుకు చనిపోయారు? సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది అన్న ఆలోచన మార్టిన్ను వెంటాడింది. అప్పుడే తన మైండ్లో ఆ పాడుబడిన ఇల్లు గుర్తుకొచ్చింది. ఆ దెయ్యాల బంగ్లాకు వెళ్ళి వచ్చిన తర్వాతే నా ఫ్రెండ్స్ చనిపోయారు. నన్ను కూడా దెయ్యం చంపేస్తుందా అని తనలో తానే ప్రశ్నించుకుని మదన పడిపోయాడు. మార్టిన్ను చావు భయం వెంటాడింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ ఇంటి గురించి, దాని స్టోరీ గురించి తెలుసుకోవాలనుకున్నాడు. ఈ ఇంటి గురించి తెలిసిన చర్చ్ ఫాదర్ దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. మార్టిన్ చెప్పింది విన్న ఫాదర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. మీ ఫ్రెండ్స్ను మార్టిన్ చెప్పింది విన్న ఫాదర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. మీ ఫ్రెండ్స్ను చంపింది ఆ ఇంట్లో ఉండే దయ్యమే అని గంభీరంగా చెప్పాడు. అంతేకాదు, నిన్ను కూడా అది అతి త్వరలో చంపేస్తుందని చెప్పడంతో మార్టిన్ ఒళ్ళంతా చెమటలతో తడిసిపోయాడు. దీంతో అసలు ఆత్మ ఎవరు, నన్నెందుకు చంపుతుంది అని కంగారు పడుతూ పాస్టర్ను అడిగాడు మార్టిన్. ఆ పాడుబడిన బంగ్లాలో ఒకప్పుడు యాడమ్స్ అనే ఓ చిన్న ఫ్యామిలీ ఉండేది. అతనికి ఎమిలీ అనే ఓ భార్య ఉంది.
వీరిద్దరికీ మేరీ అనే ఓ పాప పుట్టింది. వీరిది హ్యాపీ ఫ్యామిలీ. ఈ ముగ్గురు ఎంతో ఆనందంగా ఉండేవారు. ఒకే ఒక్క కూతురు కావటంతో మేరీని ఎంతో గారాబంగా పెంచారు. ఆ పాపకు ఫ్రీడమ్ ఇచ్చారు. ఒకవేళ మేరీ తప్పు చేసినా తిట్టకుండా కరెక్ట్ అంటూ సపోర్ట్ చేసేవారు. అంత గారాబంగా పెంచడంతో చిన్నతనంలోనే మేరీ చెడు వ్యసనాలకు బానిసైంది. 20 ఏళ్ళకే ఆల్కహాల్ సేవించడం మొదలుపెట్టింది. డ్రగ్స్ తీసుకోవడం అలవాటు చేసుకుంది. మత్తు ప్రపంచానికి బానిసైంది. అయినా మేరీ తల్లిదండ్రులు ఈ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. మేరీకి చాలా మొండి పట్టు ఎక్కువ. చిన్నప్పటి నుంచి దేనిపైనైనా మనసు పెడితే అది దక్కించుకునే వరకు వదిలేది కాదు. అది వస్తువైనా మనిషైనా. మేరీ స్టైనిస్ అనే ఓ అబ్బాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించింది. అతడే తన సర్వస్వం అనుకుంది. అన్నిటినీ అర్పించింది. అయితే స్టైనిస్ మాత్రం మేరీని లవ్ చేయలేదు. కేవలం ఆమెను వాడుకున్నాడు. అలా అన్ని అవసరాలు తీరిపోయాక స్టైనిస్ మేరీని వదిలించుకున్నాడు. బాయ్ ఫ్రెండ్ మోసాన్ని తట్టుకోలేకపోయింది మేరీ. లవ్ బ్రేకప్ కావడంతో ఆ బాధతో పిచ్చిదైపోయింది. అందులోనూ తన ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న తర్వాత మరింత డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. మత్తు పదార్థాలకు పూర్తిగా ఎడిక్ట్ అయిపోయింది. ఇంట్లో నుంచి అసలు బయటకు వచ్చేది కాదు. కూతురి పరిస్థితిని చూసి మేరీ తండ్రి ఆరోగ్యం పాడైపోయింది. అతను మంచానికే పరిమితమయ్యాడు. దాంతో ఆ మోసాన్ని భరించలేక అమ్మా నాన్నలకు సారీ అంటూ లెటర్ రాసి సూసైడ్ చేసుకుని చనిపోయింది మేరీ. కూతురు చనిపోయిన ఆ ఇంట్లో ఉండలేక 2 ఏళ్లకే వేరే ఫ్యామిలీకి అమ్మేశారు మేరీ పేరెంట్స్. ఆ ఇంట్లోకి కొత్తగా వచ్చిన ఫ్యామిలీకి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. వారి కూతురిని మేరీ ఆత్మ ఆవహించింది. అప్పుడే నాకు అర్థమైంది మేరీ ఆత్మ ఆ ఇంట్లో ఘోషిస్తోందని. అది అబ్బాయిల మీద పగతో రగిలిపోతోందని. అందుకే ఆ ఇంటికి వెళ్ళిన మీ ఫ్రెండ్స్ను చంపేసింది. మీరు స్టైనిస్ లాంటి మగాళ్ళే అని భావిస్తోంది. కాబట్టి నువ్వు కూడా కొన్ని రోజుల్లో చనిపోతావని మార్టిన్కు పాస్టర్ చెప్పాడు. ఆ కథ విన్న మార్టిన్ను అదే ఆలోచనలు వెంటాడాయి. ఆ రోజు రాత్రి భయంతో గుండె ఆగి చనిపోయాడు మార్టిన్. యాడమ్స్ హౌస్ ఇది నిజంగానే అమెరికాలో ఉంది. ఇలాంటి స్టోరీస్ మరిన్ని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మమ్మల్ని ఫాలో అవ్వండి.